హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సాలజీ రీసెర్చ్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 1st March 2024 నుంచి 31st March 2024 లోపు ఎలాంటి హార్డ్ కాపీస్ మనం పంపించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం ఆన్లైన్లో మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో ఈ ఆర్గనైజేషన్ వచ్చేటప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్ అండ్ అలానే టెక్నీషియన్ వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. టెక్నికల్ అసిస్టెంట్ వేకెన్సీస్కి మనకి 63,312 రూపీస్ పర్ మంత్ శాలరీ ఇస్తారు. టెక్నీషియన్ జాబ్కి అయితే 34,625 రూపీస్ మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ 28 ఇయర్స్ ఫ్రెండ్స్. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకైతే వర్తిస్తున్నాయి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ముందుగా టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో మనకు ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో కెమికల్ సైన్సెస్కి సంబంధించి మనం చూసినట్లయితే బీఎస్సీ ఇన్ కెమికల్ సైన్స్ చదువుకొని ఉండాలి, 60%తో పాస్ అయి ఉండాలి. అండ్ అలానే 1 year ఫుల్ టైమ్ డిప్లొమా లేదా సర్టిఫైడ్ కోర్సు కెమికల్ మనం చదువుకొని ఉన్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా బీఎస్సీ కెమికల్ చదువుకొని 60%తో పాస్ అయ్యి ఉండి 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో కెమికల్ ఫీల్డ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నా లేదా డిప్లొమా లాంటి సర్టిఫైడ్ కోర్స్ ఏదైనా ఉన్నా కానీ మనం అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. అండ్ నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్కి సంబంధించి చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చదువుకోవాలి. 3 years ఫుల్ టైమ్ కోర్స్ అనేది చదువుకొని ఉండాలి ఫ్రెండ్స్, 60%తో పాస్ అవ్వాలి. అండ్ అలానే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఎలక్ట్రికల్ ఫీల్డ్కి రిలేటెడ్గా. లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకొని అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ కోర్సు 60%తో పాస్ అయి ఉన్నట్లయితే 2 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్కి సంబంధించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదువుకోవాలి, 3 years ఫుల్ టైమ్ కోర్సు 60%తో పాస్ అవ్వాలి. అండ్ 2 years రిలవెంట్ ఏరియా లేదా ఫీల్డ్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అంటే సివిల్కి సంబంధించి మీకు ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉన్నట్లయితే మీకు సరిపోతుంది. ఇన్ కేస్ మీరు 2 years డిప్లొమా కోర్స్ చదువుకొని ఉన్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్లో మీరు ఖచ్చితంగా 60%తో పాస్ అయ్యి 2 years సివిల్ వర్క్ అండ్ సర్వీసెస్కి సంబంధించి మీకైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి యానిమల్ హౌస్ అండ్ జిఎల్పి ఫెసిలిటీకి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి బీఎస్సీ బయాలజీ స్ట్రీమ్ చదువుకొని ఉండాలి, 60% తోటి మీరు పాస్ అయ్యి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లేదా ఇన్స్టిట్యూషన్స్ ద్వారాగా. ల్యాబొరేటరీ యానిమల్ కేర్ కానీ, ల్యాబొరేటరీ యానిమల్ హస్బెండరీ కానీ, ల్యాబొరేటరీ యానిమల్ మేనేజ్మెంట్ నుంచి కానీ మనం చదువుకొని ఉండాలి. లేదా బీఎస్సీకి ఈక్వలెంట్ కోర్స్ అనేది మీరు చదువుకొని ఉండాలి బయాలజికల్ స్ట్రీమ్లో 60% మార్క్స్ తోటి. అండ్ అలానే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అనేది మీరు చదువుకొని ఉండాలి. లేదా బ్యాచిలర్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ చదువుకొని 60% తోటి మీరు పాస్ అయ్యి ఎక్స్పీరియన్స్ అనేది 1 year ఉన్నట్లయితే మీకు ల్యాబొరేటరీ యానిమల్ కేర్ అండ్ మేనేజ్మెంట్లో లేదా ప్రీ క్లినికల్ సేఫ్టీ టెస్టింగ్ ఇన్ జిఎల్పి ఫెసిలిటీలో మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బయాలజికల్ సైన్సెస్కి సంబంధించిన స్ట్రీమ్లో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్కి మనం బీఎస్సీ ఇన్ బయాలజికల్ సైన్స్ విత్ మినిమం 60%తో పాస్ అయి ఉండాలి. అండ్ 1 year ఫుల్ టైమ్ డిప్లొమా లేదా సర్టిఫైడ్ కోర్స్ అనేది బయాలజికల్ సైన్సెస్కి సంబంధించి చదువుకున్నట్లయితే ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. లేదా బీఎస్సీ ఇన్ బయాలజికల్ సైన్స్ మీరు చదువుకొని 60%తో పాస్ అవడంతో పాటుగా మీకు 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఉన్నట్లయితే బయాలజికల్ సైన్సెస్కి సంబంధించి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ లేదా ఇంపాక్ట్ అసెస్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి డిప్లొమా ఇన్ ఎన్విరాన్మెంటల్ లేదా మెకానికల్ లేదా సివిల్ లేదా కెమికల్ ఇంజనీరింగ్లో మీరు కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. 3 years డిప్లొమా అనేది 60%తో పాస్ అవ్వాలి. అండ్ 2 years రిలవెంట్ ఏరియాలో మీకైతే ఎక్స్పీరియన్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎపిడెమాలజీ ఇంక్లూడింగ్ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ సేఫ్టీ రిస్క్ అసెస్మెంట్ అండ్ మోడలింగ్కి సంబంధించి మనకైతే ఇక్కడ వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి బీఎస్సీ లేదా బీఎస్సీకి ఈక్వలెంట్ కోర్స్ కంప్లీట్ చేసుకోవాలి మెడికల్ లేదా బయోమెడికల్ స్ట్రీమ్స్ నుంచి. అండ్ అలానే 1 year పాటు మనకైతే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు R&D అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో 60% అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇండస్ట్రియల్ రీసెర్చ్ లేదా హెచ్ఆర్
లేదా అవుట్రీచ్ అండ్ పబ్లిక్ లేదా సోషల్ కమ్యూనికేషన్ కి సంబంధించిన స్ట్రీమ్స్ లో జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్ కి మనకి బీఎస్సీకి ఈక్వలెంట్ కోర్సెస్ కంప్లీట్ చేసుకోవాలి. బయాలజికల్ లేదా మెడికల్ బ్రాంచెస్ కి సంబంధించి లేదా బయోమెడికల్ బ్రాంచెస్ కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి 60% తోటి. 1 year ఫుల్ టైమ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి టెక్నీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కెమికల్ సైన్సెస్ కి సంబంధించి చూసినట్లయితే 10th క్లాస్ 55% తోటి పాస్ అయ్యి ఐటీఐ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే మనకి కెమికల్ ప్లాంట్ ఆర్ కెమికల్ సైన్సెస్ కి సంబంధించిన రిలవెంట్ ట్రేడ్స్ లో మనం ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ లో 55% తో పాస్ అవడంతో పాటుగా 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్రెంటిస్ ట్రైనీగా లాబొరేటరీ అసిస్టెంట్ ఇన్ కెమికల్ ప్లాంట్స్ లో మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సెన్సార్ అండ్ డివైస్ డెవలప్మెంట్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో 10th క్లాస్ లో 55% తో పాస్ అయ్యి ఐటీఐ కంప్లీట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ లేదా మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ప్రోడక్ట్ డెవలప్మెంట్ లో, లేదా మీరు 10th క్లాస్ 55% తో పాస్ అవడంతో పాటుగా 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అప్రెంటిస్ ట్రైనీగా ఎలక్ట్రికల్స్ లేదా మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ప్లంబర్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో 10th క్లాస్ 55% తో పాస్ అవ్వాలి. ఐటీఐ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ప్లంబర్ స్ట్రీమ్ లో. అప్పుడు మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. 10th క్లాస్ లో 55% తో పాస్ అయ్యి ఐటీఐ కంప్లీట్ చేసుకోవాలి ఎలక్ట్రీషియన్ ట్రేడ్స్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఎయిర్ కండిషనింగ్ అండ్ రిఫ్రిజిరేషన్ కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో 10th క్లాస్ పాస్ అవ్వాలి 55% తోటి అండ్ ఐటీఐ ఈ ట్రేడ్ కి సంబంధించి మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ కి సంబంధించి ఫ్రెండ్స్ 10th 55% తో పాస్ అవడంతో పాటుగా ఐటీఐ అనేది మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్క్ మెయింటెనెన్స్ లేదా ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ కి సంబంధించి, లేదా మీకు 2 years ఫుల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు 10th క్లాస్ తో పాటు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే బయాలజికల్ సైన్సెస్ కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్ కి మనం 10th క్లాస్ 55% తో పాటుగా మనం ఐటీఐ డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది బయాలజికల్ సైన్స్ కి సంబంధించిన స్ట్రీమ్స్ లో. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ సెలక్షన్ మోడ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి అప్లికేషన్స్ అనేవి స్క్రీనింగ్ కంప్లీట్ చేసి ట్రేడ్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కి ఫైనల్ అలాట్మెంట్ అనేది ఇస్తారు. సో రిటర్న్ ఎగ్జామ్ ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ కానీ మనకైతే ఉండడం జరుగుతుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 hours టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పేపర్ మొత్తం మనకి 3 parts కింద డివైడ్ చేశారు. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 లాగా. పేపర్ 1 మనకి మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ పేపర్ 2 లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి ఈచ్ సెక్షన్ లో 25. అండ్ పేపర్ 3 వచ్చేటప్పటికి మనకి కన్సర్న్ సబ్జెక్ట్ అంటే మనం ఏ స్ట్రీమ్ కి అయితే అప్లై చేస్తున్నామో ఆ స్ట్రీమ్ కి సంబంధించి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో టోటల్ మనకి ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉంటాయి. 3 hours టైం ఇస్తారు. అదే టెక్నీషియన్ కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి వచ్చిన అప్లికేషన్స్ ని మనకి స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకొని ట్రేడ్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా ఐదర్ ఓఎంఆర్ బేస్డ్ కానీ లేదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ కండక్ట్ చేయడం జరుగుతుంది. 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours టైం ఇస్తారు. ఇక్కడ కూడా 3 పేపర్స్ కింద మనకు క్వశ్చన్ పేపర్ డివైడ్ చేశారు. పేపర్ 1 లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 50 క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 లో జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి ఈచ్ సెక్షన్ లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి ఏ స్ట్రీమ్ కి అయితే అప్లై చేసుకుంటున్నామో ఆ స్ట్రీమ్ కి సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఈ నోటిఫికేషన్ కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ కి ఆన్లైన్ మోడ్ లో 31st March 2024 లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఏజ్ రిలాక్సేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి మనకి ఇక్కడ 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్ కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో హౌ టు అప్లై అనే సెక్షన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. అఫీషియల్ వెబ్సైట్ అయిన www.iitr.res.in కి వెళ్ళి మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునేటప్పుడు క్యాండిడేట్స్ 500 రూపీస్ ఫీజ్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్
సిఎస్ఐఆర్ ఎంప్లాయీస్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఫీజు మీరు ఆన్లైన్ మోడ్లోనే మీరు పే చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే అప్లికేషన్ మనము అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలో ఇక్కడైతే లిస్ట్ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఒకసారి ఈ లిస్ట్ అనేది స్క్రీన్ షాట్ మీరు తీసుకున్నట్లయితే మీరు అప్లై చేసేటప్పుడు యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ ఆ తర్వాత గమనించినట్లయితే మనకి ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.